వేమం ఈ టైటిల్ వినగానే ఏదో మలయాళ సినిమా అనుకున్నాను, లేకపోతే తమిళ్ డబ్బింగ్ అనుకున్నాం. కాకపోతే దాంట్లో మా చాందిని చౌదరి కనిపించింది, కాదు తెలుగు సినిమా అని అనిపించింది. తీరా కనుక్కుంటే సాంస్క్రిట్ పదం పెట్టారట డైరెక్టర్ గారు. సరే, వేమం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 14th ఆవిడే బ్యాక్ టు బ్యాక్, ఆవిడే 2 సినిమాలు, ఆవిడే 2 సినిమాలు రిలీజ్ అవుతాయి, ఆవిడే పోటీ. హాయ్ చాందిని గారు. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఫనీ. ఏంటి 2 సినిమాలు మీయే బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడుతున్నారు అనాలి. అలా కుదిరిందండి, చెప్పుకోవడానికి బాగుంది, నాకు నేనే పోటీ అనేది చెప్తే వింటానికి బాగుంది, బట్ అలా కుదిరింది. ఏంటి ఏది చూస్తారు సినిమా? నేనా 2 చూడాలండి. 2 ఎలా చూస్తారు? చూడరు. మార్నింగ్ అదే అనుకున్నా. కథ 2 అది కూడా చాలా మంచి సినిమా, ఇది మంచి సినిమా. ట్రైలర్ అయితే ఎప్పుడు రిలీజ్ చేశారు, అనిల్ రావుపూడి గారు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటి లేడీ ఓరియంటెడ్, కాజల్ గారు రేపు వస్తుంది ఆవిడ. అవును, మీరు ఇద్దరు పిస్టల్ పట్టు పేల్ చేస్తున్నారు. అసలు నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను చూడగానే, అసలు ఏంటి కోఇన్సిడెన్స్ అని. ఆవిడది పోలీస్ క్యారెక్టర్ నాకు తెలీదు, నేను పోస్టర్స్ అది చూసి సర్ప్రైజ్ అయ్యాను. ఓ అనుకుని మళ్ళీ వారం వారం వెంటనే వస్తుంది. బట్ ఇట్స్ అమేజింగ్, ఎందుకంటే ఇలా కొంచెం యూనో ఫీమేల్ పాత్రలకి లేడీ ఓరియంటెడ్ ఈ మధ్య తగ్గిపోయినాయి కదా, కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఇలా రావడం అనేది దాంట్లో నేను కూడా ఒక భాగం అవ్వాలి అయినందుకు నాకు కూడా మంచిగా. ఏంటండి హీరోలు, ఏంటి హీరోలు ఉండరా? ఇక ఉన్నారు సార్, వెనకాల పెట్టేసారు. ఈ పోస్టర్ కట్అవుట్ కనపడుతుంది. కరెక్టే. అవును, మేల్ క్యారెక్టర్స్, ఫీమేల్ క్యారెక్టర్స్ లాంటి సినిమాలు చేస్తున్నా ప్రస్తుతానికి. సార్ ప్రకాష్ గారు, ఎక్కడ సార్ ప్రాపర్ ఎక్కడ, ఏంటి నేపథ్యం ఏంటి, ఎవరి దగ్గర చేశారు? డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకపోతే ఫస్ట్ ఎవరి దగ్గర చేయకుండా ఈ సినిమా చేశారు? ఎవరి దగ్గర చేయలేదు సార్, ఎవరి దగ్గర చేయలేదు. కానీ ఇంతకు ముందు ఒక సినిమా తీశాను, వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఓం శాంతి అని ఒక సినిమా తీశాను. స్టార్టింగ్ లో నవదీప్ వీళ్ళంతా ఉన్నారు, కాజల్. దానికి ముందు కూడా నేను ఎవరి దగ్గర చేయలేదు. ఎట్లా ఇస్తారు అవకాశం? ఎట్లా ఏమంటే యాక్చువల్లీ ఓం శాంతి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆంథాలజీ సినిమాలు తెలుగులో. ఫస్ట్ ఆంథాలజీ ఫిల్మ్ 2010 అండి. ఎట్లా ఇస్తారు సార్ ఎవరి దగ్గర చేయకుండా? అసలు ఎలా వింటారు? మీకు విండోస్ ఎట్లా ఓపెన్ అవుతాయి మీకు? అది కొంచెం విచిత్రమే సార్. నేను అది ఎలా జరిగిందో చెప్పినా కూడా ఎవరు నమ్మరు, ఏదో చెప్తున్నాను అనుకుంటారు. నేను కథ రాసిన తర్వాత నాకు ఆ కథకు మ్యూజిక్ చేస్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టరు అప్పుడు మన దత్ గారి ఆఫీస్లో యాడ్ ప్రమోషన్స్ మ్యూజిక్ చేస్తున్నారు. సో ఆయన సరే ఇలా ఒక కొత్త డైరెక్టర్ రాశారు, కథ బాగుంది అంటే ప్రియాంక గారు పిలిస్తే కథ చెప్పడానికి వెళ్ళాను. ఆవిడ బాగుంది అని స్వప్న గారికి చెప్పాను, ఆవిడకి చెప్పాను, డాడీకి చెప్పండి అన్నారు, ఆయనకి చెప్పాను. ఆయన సరే సరే చేద్దాం అన్నారు. ఇది దానికి ముందు నేను ఎప్పుడు సెట్స్లోకి వెళ్ళలేదు, నాకు సినిమా పరిశ్రమ తెలియదు, ఎవరూ తెలియదు. సో అలాగా ఓం శాంతి క్రాఫ్ట్ గురించి తెలుసా పని? కెమెరా డిపార్ట్మెంట్ నేర్చుకున్నాను సార్. తర్వాత నేర్చుకున్నాను అంటే తీయటం ముందే అన్ని డిపార్ట్మెంట్స్ కూర్చుని కలిసి నేర్చుకుని స్వతహాగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐటీ నుంచి వచ్చాను. సో ఆ మేనేజ్మెంటు ప్రయారిటైజేషన్ అన్నది తెలుసు. సో దాని తర్వాత అప్పుడు నేను సినిమా తీద్దామని ఒక సరదా, అంతే, నేను ప్రొఫెషన్ కింద ఆలోచించలేదు. అయిపోయిన తర్వాత చాలా రోజులు అసలు థాట్ కూడా లేదు. కోవిడ్ టైంలో మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు సరే మళ్ళీ ఒక కథ రాద్దాం అని చెప్పి మళ్ళా రాయటం అనుకోకుండా. ఈ 2012 నుంచి తర్వాత ఏం చేశారు? ఎక్కడ ఉన్నారు మీరు? నేను ఒక ఐటీ కంపెనీకి CEO కింద చేశాను సార్. సినిమా అయిపోయిందా? వెళ్ళిపోయాను, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను. మళ్ళీ ఎప్పుడు ఎవరిని కలవటం కానీ అసలు ఏమీ లేదు. మధ్యలో నవదీప్ సోషల్ సర్కిల్స్లో అక్కడ ఇక్కడ కలవటం తప్పితే మళ్ళీ నేను ఎవరిని కలిసింది లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఏవం కూడా మళ్ళీ నాకు ఫస్ట్ ఫిల్మ్ లెక్కే. ఎందుకంటే అప్పటికిప్పటికి చాలా మారిపోయింది, ఎవ్రీథింగ్ డిజిటల్ అండ్ కొత్త జనరేషన్ వచ్చేసింది, కొత్త నెరేటివ్స్ వచ్చేసినాయి. బట్ యా, గుడ్ ప్రొఫెషనల్ టీమ్. ఎలా ఒప్పించారు? ఏదో సీ స్పేస్ గురించి మాట్లాడదాం అంటే కలిసినప్పుడు ఇలాగా ఒక స్టోరీ ఉంది అంటే చెప్పండి అన్నారు. కాకపోతే అది బడ్జెట్ ఎక్కువ అవుతుంది సార్, చిన్నదేమైనా ఉంటే చెప్పండి అన్నారు. సరే ఒక 2 నెలల తర్వాత ఒక చిన్న లైన్ చెప్పాను, చాలా బాగుంది లైన్, డెవలప్ చేద్దాం ప్రకాష్ గారు, మన సీ స్పేసే ఉంది కదా, ఇక్కడ రైటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, రండి టైం స్పెండ్ చేద్దాం అన్నారు. డెవలప్ చేసి మళ్ళీ నరేట్ చేసినప్పుడు హీ రియలీ లైక్ ఇట్. బయట ఎక్కడ వచ్చారు, మనమే చేద్దాము, మీరే డైరెక్ట్ చేయండి అన్నారు. ఓకే. చాందిని గారు, ఒక సినిమా కథ చెప్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఎందుకంటే మీరు షార్ట్ ఫిల్మ్స్ కథ పుట్టిన దగ్గర నుంచి మీరు మీకు తెలుసు, షార్ట్ ఫిల్మ్ చేశారు, చాలా చేశారు. కథ లెంగ్త్, షార్ట్ లెంగ్త్ ఎక్కడ తెలుస్తుంది, షార్ట్ లెంగ్త్ ఎట్లా తీసుకోవచ్చు,
ఇది ఇది ఈ సీన్ తీస్తే ఇది పేలిపోద్ది, ఇది ఆడదని కూడా తెలుసు మీకు. నాకు తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్ ఉందనుకున్నాను. 100% స్ట్రైక్ రేట్ లేదులేండి, లేకపోయినా కూడా తెలుసు కదా, లైట్ గా అవగాహన వస్తుంది. సార్ చెప్పినప్పుడు, ప్రకాష్ గారు చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు ఏమనిపించింది? చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనిపించింది. ఎందుకంటే నేను చాలా ఎంగ్రాస్డ్ అంటారా, బాగా లీనమైపోయాను కథలోని చెప్పేటప్పుడు. థ్రిల్లర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇష్టమైన జానరా ఇది, పోలీస్ క్యారెక్టర్, నాకు ఇష్టమైన పొజిషనింగ్ ఉన్న ఫీమేల్ క్యారెక్టరైజేషన్. సో టేక్ ఆఫే చాలా ఇంట్రెస్టింగ్గా టేక్ ఆఫ్. యాక్చువల్లీ మీ సినిమా ఓపెనింగే చాలా ఇంట్రెస్టింగ్గా ఓపెన్ అవుద్ది. ఆయన నరేట్ చేసే విధానం, ఒక పిఓవి తోని ఓపెన్ అయ్యి ఒక బ్యూటిఫుల్లీ రిటర్న్ ఇంట్రెస్టింగ్ ప్లాట్ లైన్తో స్టార్ట్ అయ్యే సినిమా. అదే యాక్చువల్లీ నాకు కలర్ ఫోటో అది విన్నప్పుడు కూడా ఓపెనింగ్ సీక్వెన్స్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. ఓపెన్ అయ్యే బట్టి మనం ఒక అది ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాం, ఎంతవరకు లీనం అవుతాం అనే ఒక ఐడియా వస్తుంది మనకి. నాకు ఓపెనింగ్ నుంచి చాలా లీనమైపోయి ఒక స్టోరీలా అనిపించింది. నేను స్వయంగా ఎలా అంటే, ఒక సినిమా చూసేటప్పుడైనా లేదా ఒక కథ వినేటప్పుడైనా చదివేటప్పుడైనా నేను కూడా ఆడియన్సే కదా యాక్టర్కి ముందు. మనకేంటి, మనకు అనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇలా జరగబోతుంది సీన్, దాని తర్వాత ఇది అవుద్ది చూడు కావాలంటే ఇలాగే జరుగుతుంది అనుకుంటాం మనం. నేను అలాగే అనుకుంటున్నా మైండ్లో ఏం చెప్తున్నప్పుడు, నెక్స్ట్ ఇది ఉంటుంది అది ఉంటుంది అని. ఆయన ఏదో చెప్పారు, చెప్తే ఆగండి ఒక నిమిషం ఏమన్నారు, ఏది ఒకసారి మళ్ళీ నాకు ముందు 2 సీన్లు నుంచి చెప్పండి అన్నారు. నాకు ఒక 2 నిమిషాలు పట్టింది అర్థం అవడానికి. అక్కడి నుంచి ప్రతి సీను అలాగే ఉంది. సో నాకు ఆ అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ మిస్లీడింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఎక్స్పెక్ట్ చేసింది అస్సలు దానికి దరిదాపుల్లో కూడా లేని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, చాలా కొత్తగా అనిపించింది. అప్రోచ్ కూడా చాలా కొత్తగా అనిపించింది. సో ఈ పాయింటర్స్ అన్నీ నాకు బాగా నచ్చింది వినగానే. కాదు, ఇటువంటి థ్రిల్లర్ జానర్స్ మనం ఓటీటీ ఓపెన్ చేస్తే చాలా ఉంటాయి కదా, అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ, ఇవే థ్రిల్లర్ జానర్స్ చాలా ఉంటాయి. ఎందుకు మీరు చాలా ఉంటాయి కదా, ఏముంటుంది దాంట్లో? ఎక్కువగా ట్విస్టులు తెలిసిపోతే రివ్యూ, మీ సినిమా రిలీజ్ అయిన 14వ తారీఖు 11:30కి రివ్యూ రాసేస్తారు. క్లైమాక్స్ ఎలా ఉంటుందని రివ్యూ తెలిసిన తర్వాత, చాందిని ఇట్లా చేసిన తర్వాత అందరిని చంపేస్తారు, చాందిని ఆవిడే అని తెలిసిన తర్వాత వెళ్ళేవాడు కూడా ఆగిపోతాడు. ఎట్లా ఉంటుంది వీటిలో ఉన్న ప్రాబ్లం? ఇదే నాకు నచ్చిన పాయింట్ ఈ సినిమాలో. ఏంటంటే వాళ్ళు వెళ్ళి కథ బయట చెప్పినా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది సినిమాలో, అది పాయింట్. అండ్ క్లైమాక్స్ వెళ్ళి చెప్పినా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, పాయింట్. అదే సార్ అంటే కొంచెం టు యాడ్ టు దట్ ఏంటంటే అండి, మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ సినిమాకి వెళ్ళాం అనుకోండి, ఫైనల్గా కేసు సాల్వ్ చేస్తాడు. సూపర్ మ్యాన్ సినిమాకి వెళ్ళాం అనుకోండి, ఫైనల్గా సూపర్ మ్యాన్ గెలుస్తాడు. కానీ కథలోకి వెళ్ళిన తర్వాత మనం ఏదో ఒక క్యారెక్టర్తో ఎంపతైజ్ అయిన తర్వాత లీనమైపోతాం. అనగనగా రాజు, శుభం అదన్నీ వినేసాం కదా. సో ఇందులో మెయిన్ ఇంట్రెస్టింగ్ నాకు కూడా అనిపించింది రాసినప్పుడు, తర్వాత చేసినప్పుడు, వీళ్ళందరూ చేసినప్పుడు నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, మీరు అన్నది కరెక్ట్. ఎంత తెలివిగా రాసినా కానీ సగం మంది పడతారు. ఓకే, థ్రిల్లర్ అయిపోయింది. కానీ ఒక కీ టేక్అవే ఉంది, ఏది మంచి ఏది చెడు. సో 2 గంటలు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, మీరు బయటకు వచ్చారు, సినిమా బాగుంది బాగాలేదు, యావరేజ్, హిట్, 1 టైం వాచ్, ఓటీటీ వాచ్, ఇలా రకరకాల వర్డ్స్ వస్తాయి. ఏమొచ్చినా కానీ ఒక క్యారెక్టర్ మీ మైండ్లో దొరుకుతుంది. అది ఏ క్యారెక్టర్ అన్నది మీ టేక్అవే. అందుకనే మీరు ఇందాక ఏంటి మలయాళం టైటిల్, సంస్కృతం టైటిల్ అన్నారు కదా, ఆ ఏవం అన్నది కూడా ఏంటంటే ఇది ఇలా జరిగింది. యాజ్ ఎ డైరెక్టర్ నేను సౌమ్య మంచిదా, అభి మంచోడా, ఆశ్రెడ్డి మంచిదా, యుగంధర్ మంచోడా సైడ్ తీసుకోవాలి. ఈ పాత్రల మూలంగా వీళ్ళు మోటివ్స్ మూలంగా ఇలా జరిగింది అని చెప్పి అక్కడ ఆపేశారు. సో ఇప్పుడు యూ వాచ్ ది థ్రిల్లర్, బయటకు వచ్చేసారు, ఒక క్యారెక్టర్ మీతో పాటు ప్రయాణిస్తుంది, అది కీ టేకర్. అది ఇన్సిడెంట్ బేస్డా లేకపోతే ఈ పాత్రలు ఇలా బిహేవ్ చేయడం, ఒక ఇన్సిడెంట్ చుట్టూ తిరిగేవా? ఒక ఒక పట్టణ పరిసరాంతాల్లో, వికారాబాద్ అన్న టౌన్లో పక్కన చుట్టుపక్కల విలేజ్లో, ఆ లొకేషన్ కూడా ప్లేస్ ఏ రోల్ అండి ఇన్ ద ఫిలిం. సో మీరు ఒక ఇన్సిడెంట్ కాదు, మన లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ ఇవి. అది ఒక మెన్ సఫర్ అవుతున్న విధానం అవ్వచ్చు, ఉమెన్ ఒక సిస్టమ్ని ఫేస్ చేస్తున్న విధానం అవ్వచ్చు, లేదంటే ఒక ఈ గీత దాటినోడు అవ్వచ్చు, గీత దాటకుండా మధ్యలోనే ఉందాం అనుకున్న హీరో అవ్వచ్చు. కానీ ఇందులో ఏదో
అంటే సొసైటీకి ఒక కొన్ని boundary ఉంటది, ఎక్స్పెక్టేషన్స్ ఒక- బౌండరీస్ రూల్స్ ఉంటాయి కదా, కొంతమంది దే టేక్ ఇన్ టు దేర్ హ్యాండ్స్, కొంతమంది దే వాక్ దోస్ లైన్స్. సో ఇవి మన చుట్టుపక్కల ఒక డైరెక్టర్కి సార్ ఎక్కడో చోట ట్రిగర్ అయ్యే పాయింట్ ఒకటి ఉంటుంది. మ్మ్. మీకు ఇన్స్పైర్ అయ్యే ఎక్కడో ఆర్టికల్ చదవటం, ఆ. న్యూస్ చదవటం, న్యూస్ చూడటం, ఆ, ఎక్కడో పేపర్లో చదవటం, ఎక్కడో ఒక ఆర్టికల్ ఎక్కడో ఇన్స్పైర్ చేస్తాం, ఆ, ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని మ్యాథ్స్ మీరు రాయటానికి ట్రై చేస్తారు. మ్మ్. యథార్థ సంఘటనల ఆధారంగా ఏ ఉంటాయి కదా, ఆ. అట్లా ఎక్కడ ట్రిగర్ పాయింట్ ఎక్కడి నుంచి లేదండి, ఇప్పుడు సంఘటన కాదు, క్యారెక్టర్స్. నాకు చాందిని ప్లే చేసిన సౌమ్య, నేను యాజ్ ఎ ఐటీ సిఇఓ కింద యాజ్ ఎ అదర్ ప్రొఫెషన్స్లోని ఒక ఆడవాళ్ళు మనం మెన్ బిల్డ్ చేసిన సిస్టంలో వాళ్ళు ప్రవేశించి వాళ్ళు విజయం సాధించాలంటే వాళ్ళ పాత్ డిఫరెంట్ ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి వాళ్ళకి. అది యాజ్ మెన్ మనం నోటీస్ చేయం, అంటే మనం చెడ్డోళ్ళని కాదు, మనకు తెలియదు. అలాగే మీకు నాకు ప్రాబ్లమ్స్ లేవని కాదు, మనకు సవాలక్షలు ఉన్నాయి, కానీ సొసైటీ మనల్ని ఒక పర్టికులర్ విధంగా బిహేవ్ చేయమని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మనం ఏడవడానికి లేదు, బాధలు పంచుకోవడానికి లేదు, ఏం జరిగినా డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వాలి, ముందు వాళ్ళకి బట్టలు కొని తర్వాత మనం కొనుక్కోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే వస్తుంది. That's true, absolutely correct. సో అది అవసరమైతే పిల్లలకి ఐస్ క్రీమ్ కొని మనం పెరుగన్నం తినాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అది కాబట్టి మెన్ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దట్, దే ఆల్సో సఫర్. సో ఇలాగ నా అబ్జర్వేషన్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ ఒక థ్రిల్లింగ్ మూమెంటంలోకి వెళ్ళడం అనేది నేను యాడ్ చేసిన డ్రామాటిక్ పాయింట్. బట్ ఫస్ట్ కేమ్ ద క్యారెక్టర్స్. ఏంటి చాందిని గారి దగ్గరికి వెళ్ళారండి? ఎందుకంటే చాలా మంది డైరెక్టర్స్ చిరంజీవి గారు కథ రాసుకుంటారు, చెప్తారు, కుదరదు, వెళ్దాం, చివరికి చోటుకు వస్తారు. చివరికి ఫైనల్ వీళ్ళు అయితే కరెక్ట్గా నా కథకి ఇతనే కరెక్ట్ అని అక్కడ ఫిక్స్ అయిపోతారు. ఫస్ట్ కథ ఈవిడికే చెప్పారా, లేకపోతే ఈవిడైనా మీ ఫస్ట్ హీరోయిన్, లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చిందా? కాదండి, అంటే నాకు ఫస్ట్ పలానా హీరోయిన్ అని అనుకున్నాము, కానీ నాకు నవదీప్ తెలియటం, నవదీప్ ప్రొడ్యూసర్ అవడంతో నవదీప్ ఈ కథని మన చాందిని చేస్తే బాగుంటుంది సార్ అంటే, అప్పటికి నేను ఆనెస్ట్ కాబట్టి సినిమాలు చూడలేదు. సో నవదీప్ అదేంటి సార్ చూడకుండా ఎలాగో మీరు వెళ్ళి కలర్ ఫోటో చూడండి అన్నారు. సో కలర్ ఫోటో సినిమా చూశాను, చూసిన తర్వాత చాందిని ఇంటర్వ్యూస్ చూశాను, చాలా కలర్ ఫోటో అది చెప్పండి, చెప్పండి, ఏదో miss అక్కడి నుంచి చెప్పండి. సో కలర్ ఫోటోలో ఆవిడ ప్లే చేసిన క్యారెక్టర్ నా మైండ్లో ఉన్న క్యారెక్టర్ కాదు. ఇప్పుడు నవదీప్కి ఎలా చెప్పాలి, రోల్ కలుగున్నారా? ఎలా చెప్పాలి నవదీప్కి, ఈవిడ సింక్ అవ్వదేమో అని అనుకున్నా. కానీ సరే చూద్దామని యూట్యూబ్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ చూశాను. ఒక ఇంటర్వ్యూలో తను ఇండస్ట్రీలో ఏ విధంగా ఎదగడానికి, అంటే షీ కేమ్ విత్ నో బ్యాక్గ్రౌండ్ బ్యాకప్ అండ్ బిల్ట్ హర్ ఓన్ పాత్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అండి, ఈరోజు లైమ్ లైట్లో చాందిని ఉన్నారు, లైమ్ లైట్లో ఆశ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇద్దరు చాలా డిఫరెంట్ పాత్స్ చూస్ చేసుకున్నారు, అండ్ దేర్ పర్సనాలిటీస్ ఆల్సో రిఫ్లెక్ట్. మీరు గమనిస్తే పోస్టర్స్ కూడా ఎగ్జాక్ట్లీ దోస్ పర్సనాలిటీస్. సో అప్పుడు నేను ఆ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు అరే దేర్ ఈస్ అ గ్లిమ్స్ ఆఫ్ సౌమ్య ఇన్ దిస్ అనుకుని, తర్వాత వెన్ ఐ మెట్ హర్, ఆవిడ చాందినిలో ఒక గొప్పతనం ఏంటంటే షీఈ్ ఎ వెరీ న్యాచురల్ యాక్ట్రెస్. అంటే మనం చెప్తా ఉన్నప్పుడు చిన్న ఇలా మైక్రో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఆవిడ ఫేస్లో. సో నేను బై ద టైం ఆవిడ నేను లీనమయ్యానని చెప్తున్నారు, కానీ యాక్చువల్గా నేను లీనమయ్యాను చెప్తా అంటే, ఎందుకంటే కథ ఆవిడ ఫేస్లో చూడటం మొదలు పెట్టాను అనమాట. చూసిన తర్వాత సమ్వేర్ ఇన్ ద మిడిల్ బోత్ ఆఫ్ అస్ అండర్స్టూడ్ దట్ ఓకే ద స్టోరీ ఈజ్ ఫర్ హర్ అండ్ షీ ఈజ్ ఫర్ ద స్టోరీ. దట్స్ వెన్ వి షుక్ ద హ్యాండ్స్. ఏం చూసారు ఇంటర్వ్యూ? ఎవరి ఇంటర్వ్యూలో ఆవిడేం కనపడింది? మాటలు చెప్పడమే కదా. నిజంగా గుర్తులేదండి సార్. ఇంటర్వ్యూలో చూసి క్యారెక్టర్ ఎట్లా ఇస్తారు? ఇంటర్వ్యూలో ఆవిడ ఎక్స్ప్రెషన్స్, ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆవిడ పర్సనాలిటీ, మోస్ట్లీ నేను ఆవిడ పర్సనాలిటీని అబ్జర్వ్ చేశాను. షీ ఈజ్ దట్ ఫియర్స్, అంటే ఫియర్స్ అంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు సినిమా చూసి ఒప్పుకోని వాళ్ళు ఇంటర్వ్యూ చూసి క్యారెక్టర్ ఎలా? అదే అంటున్నా, నేను ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు పర్సనాలిటీని గమనిస్తారు కదా, నా సౌమ్య ఎవరు అన్న పర్సనాలిటీ నాకు తనలో కనిపించింది. అంటే తను సౌమ్య షీఈ్ ఎ వెరీ ఫెమినైన్. ఇప్పుడు కర్తవ్యం సినిమాలో విజయశాంతి గారు లాట్ ఇచ్చిన పెట్టమని కొడతారు, దట్స్ అగైన్ ఎ మేల్ బిహేవియర్. బట్ ఫెమినైన్ ఎనర్జీ ఉన్న ఒక అమ్మాయి వల్నరబిలిటీ కనిపించి, చాందిని చూస్తే స్ట్రాంగ్ ఉమెన్, షీల్ పంచి అని అనిపించదు. షీఈ్ నాట్ ఎ వండర్ ఉమెన్, షీఈ్ ఎ వల్నరబుల్ లవబుల్ గర్ల్, బట్ వెరీ స్ట్రాంగ్ యూనో డిటర్మినేషన్, స్ట్రాంగ్ ఏమంటారు అధిష్టానం తీసుకొని అలా చేస్తానని ఆ పోరాటం ఉంది చూసారా, అక్కడ నాకు ఆ పర్సనాలిటీ కనెక్ట్ అయిందనమాట. దెన్ ఐ థాట్ షీ ఈజ్ సౌమ్య. అప్పుడు వెళ్ళి చెప్పడం, కనెక్ట్ అవ్వటం జరిగింది.
ఇంత కథ ఉంది. ఉంది. థ్యాంక్ యూ సార్. ఏంటి మిగతా క్యారెక్టర్ చేయడం ఇంటికి పొగడేనా మిమ్మల్ని? అంటే నన్ను ఇంత అబ్జర్వ్ చేసి ఇంత అర్థం చేసుకున్నారు అనిపించింది. థ్యాంక్ యూ. చూసారా ఇంటర్వ్యూ వల్ల చాలా అంత మేలు జరుగుతుంది. అవును, మంచి ఇంటర్వ్యూల వల్ల చాలా ఇక్కడ తెలుసుకుంటాం. నుంచి మాకు సోలో ఇంటర్వ్యూ ఇచ్చేసారు. తప్పకుండా. ఏంటి మామూలు క్యారెక్టర్ చేయడం వేరు, కాప్ రోల్ చేయడం వేరు. ఎందుకంటే దీంట్లో ఫైటింగ్లు ఉంటాయి, ఎగరాలి, దోకాలి, చాలా చాలా ఉంటాయి దీంట్లో. దీనికోసం మెన్కి అయితే ఇబ్బందులే ఉండవు, కొంచెం రిస్క్ అయినా పడతారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. నేను కాజులు కూడా చెప్పాను, చాలా 2 months బేబీ, 2 months ప్రెగ్నెన్సీ అయిన 2 monthsకి షూట్కి వెళ్ళింది. అవును. తర్వాత అటువంటి ప్రాబ్లమ్స్ అంటే వెళ్ళకూడదని కాదు, బట్ ఫిజికల్గా కొన్ని లేడీస్ చేయలేనివి ఉంటాయి కదా, ఫైట్స్ అయ్యేవి, అవేనా ఉన్నాయి సినిమాలు? చెప్పచ్చు సార్, ఇది ఫైటింగ్ లేదు అంటే మీరు నేను చెప్పేగానే ఆయన చెప్తే better. అంటే ఆబ్వియస్గా అండి. ఇప్పుడు మీరు తెలియకుండానే మీరు అన్నారు చూసారా, అదే లేడీస్కి కొన్ని ఉంటాయి కదా అని. సో దట్స్ ద ఛాలెంజ్. అది మన అజంప్షన్. మేబీ షీ కెన్ డూ ఇట్, మేబీ షీ జస్ట్ చెప్తున్నా. సో యాక్చువల్గా జరిగింది. సో ఒక ఫిజికల్ యాక్షన్ ఉన్న మూమెంట్లో ఆ ఫోర్స్తోని తను చాలా చాలా గట్టిగా ఒక ఆబ్జెక్ట్ని గుద్దుకుంది అనమాట. అప్పుడు షీ గాట్ హర్ట్ ఆన్ హర్ స్పైన్. కానీ షీ వాజ్ సో కమిటెడ్. మేమే ఇంకా సరే ఈ షెడ్యూల్ లేదు, అందరం రిలాక్స్ అవుదాం, ఈలోగా ఎడిట్ చేసుకుందాం, మళ్ళీ జూన్లో పెట్టుకుందాం అనుకున్నాము. మళ్ళీ విత్ ఇన్ like 5 days ఏంటి మీరు నాకు కాల్ చేసి కనుక్కోరేంటి అంటే, నేను భయపడ్డాను. సారీ ఎలా ఉన్నారు అని అడుగుదాం అంటే, అలా కాదు ఏంటి ఎప్పుడు మళ్ళీ మనం ఎప్పుడు పెట్టుకుందాం అంటే, అదేంటి యూ గాట్ హర్ట్ చిల్, అది కూడా చిన్న ఇంజురీ కాదు కదా, స్పైన్ ఇంజురీ అంటే, లేదు మళ్ళీ డేట్స్ అన్నీ మిస్ అయిపోతే మళ్ళీ మనకి రైనీ సీజన్ వస్తే ల్యాండ్స్కేప్ మారిపోతుంది, లెట్స్ డూ ఇట్ అంటే మళ్ళీ గబగబా June 1st షెడ్యూల్ పెట్టుకుని ఫినిష్ చేసేసాం. జరిగిందండి ఇన్సిడెంట్. అంటే చాలా గట్టిగానే తగ్గింది. మాకేం రోజులు నెలలు ఉంటారు మేము. దాని తర్వాత సినిమా షూటింగ్ అయిపోయి టైం తీసుకుని రికవర్ అయ్యాను. పని చేసేటప్పుడు పని ఫినిష్ చేసేస్తే పని అయిపోద్ది. ఏంటి తెలంగాణ ఉగ్గు కథ బ్యాక్ డ్రాప్ ఉంది, టీజర్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్స్ వస్తుంది. ఏంటి దీన్ని మీరు కూడా మాట్లాడారా? మీరు వైజాగ్ కదా బేసిక్. అవునండి. తెలంగాణ మాట్లాడటం అంత ఈజీ కాదు. మాట్లాడితే ఈజీ కాదు, ఇక్కడ ఉన్నా కూడా. అవునవును, కొంచెం తెలియకుండానే వచ్చేస్తుంది కొన్ని మాటలు. కానీ ఆ స్వచ్ఛమైన తెలంగాణ అది ఎఫర్ట్ పెట్టాలి. బట్ ఒగ్గు కథ అనేది ఏంటంటే బేసిక్లీ వికారాబాద్ బ్యాక్డ్రాప్లో చేసాము. అండ్ వికారాబాద్ ఆ ప్లేస్ కూడా ఒక క్యారెక్టర్ అని చెప్పారు ఇందాక. సో ఆ కల్చరల్ ఆస్పెక్ట్స్ అవి కూడా మేము ఇన్కల్కేట్ చేయాలి అని ఈ సినిమాలోని, ఎందుకంటే అది భాగం కాబట్టి ఈ కథకి. సో ఒగ్గు కథ కూడా చాలా సిచ్యువేషనల్గా వచ్చిన ఒక పాటే సినిమాలోకి. దాని లిరిక్స్ కూడా చాలా సిచ్యువేషనల్గా స్టోరీకి సంబంధించిందే. సో అలా అటెన్షన్ టు డీటెయిల్ మిస్ అవ్వకుండా ర్యాప్ సాంగ్ అవనివ్వండి, ఒగ్గు కథ అవనివ్వండి, శ్లోక అవనివ్వండి, దీంట్లో ఉన్న ప్రతిదీ కథకి సంబంధించిన పాయింట్సే విత్ కల్చరల్ రెస్పెక్ట్ ఇస్తూ ఇన్కల్కేట్ చేసిన పాయింటర్స్ మా ఈ సినిమా. కొన్ని క్యారెక్టర్స్ మనం ఎత్తుకుంటూ వస్తాయంటారు. ఏంటి మీ కొన్ని చాలా పాత్రలా చాలా మీకోసం వస్తున్నాయా ఏంటి? ఈ క్యారెక్టర్ అనుకుని వచ్చింది. అవును, ఎట్లా సాధ్యపడుతుంది? చాందినికి లెక్క లేకపోతే ఎట్లా? లక్ అయితే కాదండి. అంటే లక్ అంటే చెప్పుకోవడానికి బాగుంటుంది లక్ అని, కానీ నిజంగా లక్ ఉంటే ఫస్ట్ నుంచి ఉండాలి కదా. లక్ అంటే ఫస్ట్ నుంచి ఉంటే వేరేలా ఉండేది. బట్ ఇదంతా బిల్డ్ చేసుకున్నది. సో పదే పదే ఒకటే పని మనం శ్రద్ధగా ప్రతిసారి చేస్తూ ఉంటే 10వ సారికి ఇంకా మనకి ఎదిరించే శక్తులు కూడా అలసిపోయి ఇంకా సర్లే ఓకే తీసుకో అని ఇస్తారు కదా, అది జరిగింది నా కథలో. మీకు అర్థం లేదు. మీకు అర్థమైందా సార్? అర్థమైంది. మీరు చెప్పరా ప్లీజ్? లేదు మీరు చెప్పండి ప్లీజ్ అర్థమయ్యేలాగా. నేను బాగా చెప్పానండి, చాలా రైమింగ్ తో చెప్పారు. ఏంటండి సినిమాలో హుక్ పాయింట్ అంటే ఏంటి? ఇప్పుడు జనరేషన్లో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రేపు 14th అవును, సుధీర్ బాబు గారి సినిమా ఉంది, యాక్షన్ డ్రామా. తర్వాత ఇంకో 2-3 వేసేస్తారు ఈ 2 రోజులు. ఇవన్నీ కాదనుకుని చాందిని చౌదరి గారు పిస్టల్ పేల్ చేస్తుంది, పోస్టర్లు అయితే బాగున్నాయని వచ్చేయడానికి అంత ఎగ్జైట్ అయ్యే పాయింట్స్, ఎలిమెంట్స్ ఏముంటాయి సినిమాలో? మీరు ట్రైలర్ చూసారు కాబట్టి సో డెఫినెట్లీ రిలేటబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్. ఇప్పుడు నాదైతే ఆడపిల్లనైతే ఏంటంట అంటే ఒక అమ్మాయిగా ఒక వికారాబాద్ లాంటి చోట అవనివ్వండి, ఎనీథింగ్ ఒక చిన్న చోట్లో నుంచి మనకి ఎప్పుడు ఎవరో ఒకరు
తోడు ఉండాలి, ఒక ఆడపిల్లవు కదా నీకు తోడు ఉంటే బెటర్, ఒక్కదానివి ఎందుకు వెళ్తావు, ఎవరినైనా తీసుకెళ్ళు, ఈ ఉద్యోగం ఎందుకు, ఇది యూనో బాగోదు, లేదా ఇది ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది, లేదా ఏంటి రోడ్లో అంతా తిరుగుతావా ఇది చేస్తూ అనే ఒక ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది మనం మన మైండ్లో, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఆల్రెడీ మనం బాగా చదువుకుని ఒక ఫార్వర్డ్ సిటీలో ఉంటే వేరు, ఎదురించి వచ్చేస్తాం. కానీ మనం ఒక చిన్న టౌన్లోని ఒక బాగా అందరూ చుట్టుపక్కల అందరూ తెలిసిన దాంట్లో నుంచి మనం ఒక అంబిషియస్గా ఏదైనా చేయాలన్నప్పుడు మన వాళ్ళు ఎందుకమ్మా మనకి అంటూ ఉంటారు. అలాంటప్పుడు మనల్ని మనం చూసుకోగలం, మనల్ని మనం కాపాడుకోగలం, ఎస్ నేను ఆడపిల్లనైనా నన్ను నేను కాపాడుకోగలను అని చూపించడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ తను పోలీస్ అయింది ఫస్ట్. అయిన తర్వాత ఓకే అయిపోగానే తను స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ ఇది అది అని అజ్యూమ్ చేసుకుంటాం ఒక ఆడియన్స్ కింద, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఒకసారి అయిన తర్వాత తనకు అసలైన కష్టాలు మొదలవుతాయి. ఏదైతే ఫినిషింగ్ పాయింట్ అనుకున్నా అది స్టార్టింగ్ పాయింట్ సినిమాలో. సో ఆ ఒక గ్రాఫ్ ఏదైతే ఉందో, ఒక వల్నరబిలిటీ, ఒక ఇండిసైసివ్నెస్, ఒక కన్ఫ్యూజన్, ఒక ఏం తెలియాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఎలాగ అప్రోచ్ అవ్వకూడదో అని గైడ్ చేయడానికి ఎవరు లేరు తనకి. జస్ట్ నా రియల్ లైఫ్లో నాకున్నట్టు, ఐ మీన్ నాకు లేనట్టు తనకి లేరు. సో తను ఫిగర్ అవుట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. అదే టైంలోని కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అవుతుంటాయి తన చుట్టుపక్కల. చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్, మనకి సంబంధం లేకుండా కనెక్షన్ ఉన్న పాయింట్స్ చాలా జరుగుతాయి, అవి జరుగుతూ ఉంటాయి. ఇది తన క్యారెక్టర్. తిను కాకుండా మీకు ఇంకో 3 క్యారెక్టర్స్ కనిపిస్తాయి. అది భరత్ రాజు, వశిష్ఠ సింహ, అశు. సో వీళ్ళకి సంబంధించిన క్యారెక్టర్స్ వాళ్ళు ఉంటాయి. లైక్ తిను ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, యుగంధర్ ఏం నేను సరిపోనా అని అడిగే ఒక తుంటరి మాసి యూత్ బాగా కనెక్ట్ అయ్యే ఒక క్యారెక్టర్. నా బాడీ సూపర్ డిలక్స్ అంటూ అశు వస్తుంది. సో బేసిక్లీ ప్రతి ఒక్క పాత్ర ఈ మూవీలోని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపిస్తుంది. జరిగే ఒక విషయం, ఇది ఇలా జరిగింది అనే ఒక టైటిల్ అర్థం ఉన్న ఈ సినిమాలో ఒకటి జరుగుతున్న దానికి మనం నలుగురు ఏమనుకుంటారో అనుకుంటాం కదా, ఆ నలుగురు వీళ్ళు చూస్తూ ఉంటారు, వీళ్ళ పర్స్పెక్టివ్ మనకి చూపిస్తూ ఉంటారు. దీన్ని బట్టి ఏంటంటే మనం ఒక ఎవరి షూస్లో మనం ఊహించుకుని మనం ఆ స్టోరీ ముందుకెళ్తుంటాం. ఎవరి పర్స్పెక్టివ్లో చూస్తే మీకు ఆ పర్స్పెక్టివ్ కరెక్టా రాంగా మీకు డెసిషన్ వదిలేస్తాం. సో ఇది ఒక డిఫరెంట్ అప్రోచ్. మీరు ఒక అద్భుతమైన పాయింట్, ఒక నెవర్ బిఫోర్ ఇది అది అని మేము చెప్పినా సరే అది బట్ డెఫినెట్లీ అప్రోచ్ అయితే కొత్తగా ఉంటుంది. ఇక దీనికి ముందు ఇలాంటి అప్రోచెస్ ఉన్నాయో లేవో ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ ఒక థ్రిల్లర్కి ఎప్పుడు మనం ఒక థ్రిల్లర్ చూసేటప్పుడు జనరలీ ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి ఉంటుంది, లేదా ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి, లేదా ఒక హీరో పర్స్పెక్టివ్ అలా ఉంటుంది. ఇదేంటంటే మనకి మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ చూపిస్తూ ఉంటారు. సో ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఒక ఆడ్స్ పెరుగుతాయి. సో నాకు ఆ పాయింట్స్ అన్నీ నచ్చాయి బేసిక్లీ. సో అది ఆడియన్స్కి నచ్చుతుంది. అంటే ఒక డిఫరెంట్ అప్రోచ్, ఒక కొత్త అప్రోచ్ కాబట్టి ఆడియన్స్ కొత్త కథలు, కొత్త పాయింట్స్ కొత్త అనేవి డెఫినెట్లీ జరుగుతుంటాయి. బట్ కొన్నిసార్లు అప్రోచెస్ కూడా కొత్తగా ఉంటే ఆ చూసే విధానం మారుద్ది. సో వీ జస్ట్ వాంటెడ్ టు గివ్ అ డిఫరెంట్ అప్రోచ్, ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కింద. దట్ ఈస్ నేను క్లారిటీగా చెప్పగలిగాను మీకు మధ్య. సినిమా మీద ఎంత క్లారిటీ ఉందండి. థ్యాంక్ యూ. ఇంత బేపచ్చమైన క్లారిటీతో ఏమండి నా ఒంట్లో కట్ చేస్తే మీకు సినిమా వస్తుందండి, బయట అంత ఇష్టపడి చేస్తున్నారు. కాదు, ఇంత కమర్షియల్ మీటర్కి ఒక కమర్షియల్ మీటర్లో సినిమా చేద్దాం, ఒక పెద్ద హీరోతో సినిమా చేద్దాం అంటే ఆ సినిమాలో చాందిని ఎందుకు ఉండదు? అది మీరు ఆ హీరోస్ని అడగాలి, డైరెక్టర్స్ని అడగాలి, ప్రొడ్యూసర్స్ని అడగాలి. నేను చేయనంటే మీరు నన్ను అడగచ్చు. కాదు, అప్రోచ్ రాదు మీ దాకా రాదా, లేకపోతే చాందిని అనుకునే సినిమాలు వేరా, లేకపోతే ఎట్లా? నేను కూడా మీలాగే క్లూలెస్ అండి. మరి డెఫినెట్లీ మీరు ఇది వాళ్ళు ఎవరినైనా అడిగితే బాగుంటుంది, అట్లీస్ట్ నా వరకు వస్తుంది అప్పుడు. స్మార్ట్ ఆన్సర్. సార్ ఏంటి ఫైనల్గా సినిమా చూడాలి, 14th చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి, ఏంటి మీ సినిమా గురించి చెప్పాలంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? సో ఒకటండి, మేము ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టరు ఆడపిల్లనే అయితే ఏంటంట. సో చాలామంది ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిం, ఫీమేల్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసే ఫిలిం అన్నారు, కానీ కాదండి, అది ఒక క్యారెక్టర్. అలాగే నా బాడీ సూపర్ డీలక్స్ అంటున్న ఆశ్రెడ్డి కూడా ఒక క్యారెక్టర్ ఉంది. అలాగే దేర్ ఆర్ నో కోఇన్సిడెన్సెస్ అని డ్యూటీ గురించి మాట్లాడే భరత్ ఉన్నాడు. ఆవిడ చెప్పినట్టుగానే నేను సరిపోనా అనే ఒక యుగంధర్ ఉన్నాడు. సో దిస్ ఈజ్ ఎవ్రీబడీస్ ఫిలిం, దట్స్ నంబర్ 1. నంబర్ 2,
ఈ సినిమాలో మేము మెసేజ్లు గుప్పించలేదు, ఏమీ ప్రీచ్ చేయలేదు. ఇది ఒక క్లీన్ ఎంటర్టైనర్ థ్రిల్లర్లో మేమేం చేసామంటే చాలా యూనిక్గా నరేట్ చేసాం. ఆ యూనిక్నెస్ ఆబ్వియస్గా నేను చెప్పలేను ఇప్పుడు. మీరు అన్నట్టుగా ఫ్రైడే 12ంటికి ఎలాగో ట్విట్టర్లో వచ్చేస్తుంది అది. అది దట్ ఐటమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ థ్రిల్లింగ్ ఐటమ్. దాంట్లో ఒక మేమేం ఫీల్ అవుతున్నాం అంటే బ్యూటీ, అది థ్రిల్ అయిపోయిన తర్వాత కూడా, సినిమా ఎంటర్టైన్ అయిపోయిన తర్వాత కూడా వాట్ ఈజ్ యూనిక్ అబౌట్ ఇట్ అంటే, ఎందుకు పెద్ద స్క్రీన్ మీద చూడాలి, నేను ఇంట్లో టీవీలో కూర్చొని ఎందుకు చూడకూడదు అంటే, మేము ఆ యాక్చువల్ లొకేషన్స్కి వెళ్ళి నానా కష్టాలు పడి రూరల్ తెలంగాణని ఇంతకుముందు ఎవరు క్యాప్చర్ చేయని విధంగా క్యాప్చర్ చేసాం. అండ్ మన లక్ష్మణేలే గారు మన తెలంగాణ లోగో డిజైన్ చేసిన ఆర్టిస్ట్, చాలా గ్రేట్ ఆర్టిస్ట్, ఆయన ప్రొడక్షన్ డిజైన్ చేశారు. యాక్చువల్గా ఆయన ఆయన తీసుకొచ్చిన ట్రూపే ఒగ్గు కథ ఇవన్నమాట. సో మన విశ్వ గారు డిఓపి. సో మీకు ఆ థియేటర్కి వెళ్ళి చూడవలసిన ఇన్సెంటివ్ అంతా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం మేము. అండ్ ఇవన్నీ మనం ఇంటలెక్చువల్గా కుర్చీలో మాట్లాడుకోవటానికి, కానీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నేను పాప్కార్న్ పట్టుకున్న తర్వాత నాకు తెలియదాట్లు వద్దు కదా, నేను ఎంటర్టైన్ అవ్వాలి అంతే కదా. అది నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నాకు సినిమా అప్పుడు ఇది అవుతుందా, హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, చాందనీ కెరియర్కి ఏమవుతుంది, ఇట్లన్నిట్లు భయం కన్నా కూడా నేను నిజంగా చెప్తున్నాను, నా భయం ఏంటో తెలుసా, ఒక వ్యక్తి నన్ను నమ్మి 2 hours నాకు ఇచ్చి ఒక 100 రూపీస్ 200 రూపీస్ నా చేతిలో పెడతా ఉన్నప్పుడు ఆయన్ని ఎంటర్టైన్ చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. అది దట్ వాజ్ మై నార్త్ స్టార్. అది మైండ్లో పెట్టుకుని తీసిన సినిమా. అఫ్కోర్స్ మీరు తరిచి తీసి దాని లేయర్స్ పీకితే మేము చెప్పిన ఇవన్నీ ఉంటాయి, కానీ ఎట్ ద అవుట్సెట్ ఇట్ ఈస్ ఎ క్లీన్ ఎంటర్టైనర్ థ్రిల్లర్. సో యూ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు కమ్ టు ద థియేటర్. అండ్ చెప్పడానికి వినడానికి బాగానే ఉంటుంది, కానీ జరిగితే బాగుంటుంది. ఒక కొత్త ప్రయత్నం జరిగినప్పుడు మీరు కూడా ఆదరిస్తే ఇంకొంతమంది వచ్చి కొత్త ప్రయత్నాలు చేస్తారు. అది అవసరం కూడా అండి మన ఇండస్ట్రీ. చాందిని గారు ఏం చెప్తారు? చెప్పాను కదండి, నా తర్వాతే కదా మీరు ఏం అడిగారు. కాదు, మీరు చెప్పండి ఫైనల్గా థియేటర్కి ఎందుకు వచ్చి చూడాలి? ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది ఏవమ్మ, ఆ పాయింట్కి నలుగురు ఏమనుకుంటారు అనే ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. అండ్ టేక్అవే ప్రతి ఒక్కరు మనం అవ్వచ్చు, లేదా మన చుట్టుపక్కల ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళని అరే అచ్చం తనలేదు అనేలాగా, లేదా అచ్చం ఇలాగే మాట్లాడతారు కదా అనే ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. మోర్ దెన్ ఆల్ ఆఫ్ దిస్, ద మెయిన్ పాయింట్ ఏంటంటే, మీకు అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్స్, అంటే మీరు సినిమా ఒకలా వెళ్తుంది అనుకునే ప్రతిసారి మీరు సర్ప్రైజ్ అవుతారు. ఎవ్రీ టైమ్ ఇలా వెళ్తుందని కానీ మీకు ఒక కైండ్ ఆఫ్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో యాజ్ థ్రిల్లర్ కాబట్టి ఆ జానర్కి స్టిక్ అయ్యి చేసిన సినిమా ఏవం. సూపర్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చాలా కాన్ఫిడెంట్గా డైరెక్టర్ గారు అయితే, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నీతులు నియమాలు చెప్తే కుదరదు, ఎంటర్టైన్ చేయాలి, సినిమానే చూపించాలి. ఎందుకంటే డబ్బులు పెట్టి కూర్చున్నవాడికి మనకి వాడికి న్యాయం జరిగితే తప్ప సినిమా బాగోకపోతే ఆడు చూడరు అని చెప్తున్నాడు. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆయన. చాందిని అయితే చాలా బాగుంటుంది, నలుగురు ప్రాస్పెక్టివ్స్తో ఉంటుందని చెప్తుంది. ఆవిడ కూడా చాలా కాన్ఫిడెంట్ ఉంది. ఆవిడ సినిమాలో 2 వస్తున్నాయి. ఫస్ట్ అయితే ఈ సినిమా అయితే చూడండి, 14th ఆవిడ చాలా కష్టపడిందని చెప్తున్నారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.